చాలామంది బిడ్డలు మాకు మేలు జరగట్లేదండి, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము కొంతమందికి సహాయం ఇచ్చాము, వాళ్ళు ఇవ్వట్లేదు. ఈరోజు లైవ్లో నాకు చెప్తున్నాడు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మంచి సంబంధాలు కావాలని అడుగుతున్నాడు. నిజమే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదు? దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నీవు మంచి మనసు కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని కృపను బట్టి మరి ఎజ్రా 8వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అన్నాడు, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిను మా ఆస్తికిను శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు హవ్వ నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించారు. అంటే ఏం చేయాలి? మనకు మేలు జరగట్లేదంటే ఒక్క పూట తిండి మానం. ఏమండి, ఒక్క పూట మనం తిండి మానం. నాకు వచ్చి పడిపోవాలి. ఎక్కడొచ్చి పడిపోద్దండి? దేవుని కొరకు నువ్వు కన్నీరు కాచు, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడండి. దేవుడు మంచివాడండి. ఆయన ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లాలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు కదా. ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థన చేయి, నువ్వు అనుకున్నది నెరవేరుస్తాడు. నీ అప్పులు తీరుతాయి, నీ సమస్యలు తీరుతాయి, నీ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది, నీ బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. ఈ రీల్స్ చూస్తున్న బిడ్డలకి యేసు నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్.